కాకినాడ జిల్లా సామలకోట మండలం వేట్లపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భవనమును సామలకోట మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కొరకు దేశం అభివృద్ధి కొరకు ఎన్నో సేవలు చేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించుకోవచ్చని, దానికి ఈ భవనం నిర్మాణమే ఉదాహరణ అని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బాబు జగజ్జీవన్ రామ్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు, స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి మన యూత్ వారికి, మన పేటలో ఉన్న పెద్దలకు, మహిళలకు, నా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున బాబు జగజ్జీవన్ రామ్ గారు జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నామండి. బడుగు బలహీన వర్గాలకు, ఈ దేశానికి మరి మన కొరకు ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయులు జన్మదినాన్ని ఇవాళ జరుపుకోవడం మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మరి ఎంతో మంది త్యాగమూర్తులు ఈ భారతదేశ స్వతంత్రాని కోసం పోరాడినటువంటి యోధుల్లో మరి మన కొరకు అట్టడుగున్నటువంటి వెనకబడినటువంటి ఈ వర్గాల్ని పైకి తీసుకురావాలి, ఈ సమాజంలో సమాజంగా బతకాలి, ఈ సమాజంలో మరి కింద పడి నలిగిపోతున్నటువంటి మనలందరినీ కూడా ఒక హీన స్థితిలో చూసేటువంటి ఆ రోజుల నుంచి ఈ రోజుల్లో మరి అనేకమైనటువంటి చట్టసభల్లో కానివ్వండి, మరి మనకు ఉన్నటువంటి హక్కుల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా ఈవేళ మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే మరి ఆ రోజు బాబు జగజ్జీవన్ రామ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగ ఫలాలని మనందరం గుర్తు తెలుసుకోవాలండి. మరి ఈరోజు ఈ స్థాయిలో మనందరం ఉన్నామంటే మనకి ముఖ్యంగా మన పిల్లలకి చదువు అనే కార్యక్రమాన్ని మనందరం కూడా నేర్పాలండి. ఎందుకంటే మరి ఈరోజు అనేకమైనటువంటి అధికార విధుల్లో, అనేకమైనటువంటి చట్టసభల్లో, అనేకమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలి అంటే మరి మన పిల్లల్ని చక్కగా స్కూలుకు పంపి వాళ్ళకి మనం చదువే మూడో నేత్రంగా మనం అధ్యసించి మన పిల్లల్ని చదివించుకుంటే మరి వాళ్ళ తలరాతలు మార్చాలంటే ఆ చదువే ప్రధాన కారణం అన్నటువంటి మరి మనం చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అటువంటి మహనీయులు ఇచ్చినటువంటి సూచనలు మనం కూడా ఆచి తప్పకుండా మన పిల్లల్ని మన స్కూలుకు పంపుకున్నట్లయితే వారి జ్ఞానం, విజ్ఞానత అనేది మన పిల్లలకి అందరికీ కలుగుతుందని మీ అందరూ కూడా మరి తల్లులు, అలాగే ఉన్నటువంటి యూత్ వారు మీ అందరూ కూడా చక్కగా చదువును అవలంబించుకునే కార్యక్రమం మీరు అందరూ చేసుకోవాలండి. మరి ఈరోజు ఇక్కడ మనం ఇలా నడబడి ఒక నీడ కింద ఉండి మనం ఇచ్చేసుకున్నామంటే మరి ఆ మహనీయులు ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయో మరి అందులో నేను ఆ రోజు గ్రామ సర్పంచ్గా కానివ్వండి, జిల్లా పరిషత్ సభ్యులుగా కానివ్వండి, ఇవాళ ఎంపీపీగా కానివ్వండి, ఇవన్నీ కూడా నేను చేశాను అంటే ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాల్లోనే మరి పదవులు నేను చేపడటం జరిగిందండి. మరి ఆ రోజు నేను ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఈ ప్లేస్ అంటూ మనకు లేదు, మరి ఎవరు కార్యక్రమాలు చేసుకున్నా, ఏ పెళ్లిళ్ళు చేసుకున్నప్పటికీ కూడా మరి మన ఈదుల్లో ఇరుకుగా ఉండేటి రోజులు మరి ఇలా నిలబడగలిగాం. మనం నిలబడిన చోటే మనం ఒక నీడ నేర్చుకోగలిగాం అంటే ఇదంతా కూడా నీ యొక్క సహాయ సహకారాలు. నేనైతే ఒక ప్రజాప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ఈ మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైతే వెనకబడినటువంటి మార్గాలు మనవి ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి శ్మశానాల డెవలప్మెంట్ కానివ్వండి, మనకు ఉన్నటువంటి మరి ఈ కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన భావితరాలు, మన ముందున్న వాళ్ళకి, మన తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తున్నాం అంటే ఇదే ఒక మనం చేయవలసిన అంశాలండి. మరి మీ అందరికీ తెలుసు, ఆ శ్మశానం దగ్గరికి వెళ్తే మనం రానిచ్చే రోజులు కాదు. దానికోసం ఎంతో మంది మన కుర్రోళ్ళందరూ కూడా అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఆ స్థలాన్ని కూడా మనం ఎంచుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇది కట్టడానికి గల కారణం మేము ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పడ్డాం ఇది కట్టడానికి. ఇప్పటికీ కూడా ఇంత అందంగా, ఇంత సుందరంగా కట్టుకున్నారు ఆ పేటలని కొంతమంది మన మీద ఎన్నో కుట్రలు పడుతూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టినట్లయితే మరి ఈ పేటకి అంతటికీ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు భవనం అనేది నామకరణం చేసి ఈ భవనంలో
అనేక మంది మరి రేపు జరుపుకునే వివాహ కార్యక్రమాలు కానివ్వండి, ఆ మధ్యలో మన ఆడపిల్లల కార్యక్రమాలు కానీ, పుట్టినరోజు ఫంక్షన్లు కానీ అవన్నీ జరుపుకోవడానికి ఒక విశాలమైన స్థలాన్ని ఇవాళ రూపొందించుకున్నామంటే ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. మరి ఆ రోజు మనం ఏదైతే మన యూత్ వారికి మనం మాట ఇచ్చామో, మన పెద్దలకి ఏదైతే మాట ఇచ్చామో, మనం ఖచ్చితంగా ఇక్కడ ఒక నీడని నిర్మించుకుందాం అనే దానికి మరి తపతపాలుగా అంచెలంచెలుగా మరి దీన్ని చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జన్మదినం శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం ఈ రకంగా ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు అంగరంగ వైభవాలు, ఆర్భాటాలు మనకు వద్దు. మనకి ఏదైతే కావాలో అది సాధించుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మీ యూత్ వారందరూ కూడా ఒకే మాట మీద ఉండాలి. పెద్దలు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను మనం తూచా తప్పకుండా మనం ఆదరించాలి. ఏదైతే మంచి మన పేట జరుగుతుందో ఆ మంచిని ప్రోత్సహించే విధంగా మీరందరూ ఉండాలని, మరి మీకు వెన్నుదన్నుగా మీకు ఏదైనా కష్ట సుఖాలు వచ్చినప్పుడు ఏ ఎన్నుదన్నుగా కానీ నేను కూడా మీకు అన్నుదన్నుగా ఉంటానని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ, మరి చక్కగా నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారికి, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారికి, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారికి, జోహార్ బాబు బిఆర్ అంబేద్కర్ గారికి. థ్యాంక్ యూ అండి అందరికీ.